హాయ్ ఫ్రెండ్స్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మహిళలకు ఇప్పుడిప్పుడే ఒక అదిరిపోయే శుభవార్త అయితే చెప్పింది మన ఏపీ రాష్ట్ర కూటమి ప్రభుత్వం. ముఖ్యంగా 18 సంవత్సరాలు నిండిన వారికి, వారిలో ముఖ్యంగా ఈ యొక్క ప్రత్యేక రంగానికి చెందిన మహిళలకు మాత్రమే ఎన్డీఏ ప్రభుత్వం పథకాలు వర్తింప చేయడంలో మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ప్రాథమిక సమాచారం. సో అసలు ఏ రకమైన రంగంలో ఉండే మహిళలకు ఈ ప్రాధాన్యత ఇస్తున్నారు? ఆ రంగం ఏమిటి? వారి అర్హతలు ఏమిటి? అసలు ప్రత్యేకంగా ఈ రంగానికి వారికి ఎందుకే ఇంత ప్రాధాన్యత కల్పిస్తున్నారో ఈ వీడియోలో అయితే పూర్తిగా అయితే తెలుసుకుందాం. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అదేవిధంగా ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీకి కానీ ఖచ్చితంగా షేర్ చేయండి. అదేవిధంగా ఎవరైతే మన ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తున్నారో వారు ఖచ్చితంగా మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్దాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మహిళలకు ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలో భాగంగా ఒక్కొక్కటి అమలు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మొదటగా పింఛన్ పెరుగుదలలో ప్రారంభించిన కూటమి ప్రభుత్వం ప్రారంభంలోనే ప్రజల నుండి మంచి అభిప్రాయాన్ని అయితే సంపాదించుకుంది. సో ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కసరత్తు అయితే ప్రారంభించింది. దీనిలోని భాగంగానే ఏపీ రాష్ట్రంలో ఉండే ఇక 18 సంవత్సరాలను నిండిన మహిళలలో ముఖ్యంగా ఈ రంగంలో ఉండే మహిళలకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి వీరికే ముందుగా యొక్క పథకాలు అమలు చేసేందుకు ప్రాధాన్యత కల్పిస్తున్నారు. వీరే డ్వాక్రా మహిళలు. సో ఈ యొక్క డ్వాక్రా మహిళలకు ఎన్డీఏ ప్రభుత్వం మొదటగా పథకాలు అయితే ఇవ్వడానికి ముఖ్య కారణం చూసుకున్నట్లయితే వీరు ప్రభుత్వానికి అనుసంధానంగా కలిగి ఉండడం వల్ల డ్వాక్రా మహిళలకు మొదట ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలుస్తోంది. సో దీనిలోని భాగంగానే రాష్ట్రంలో ఉండే మొత్తం డ్వాక్రా మహిళ యొక్క సమాచారాన్ని సేకరించే పనిలో ఉంది మన కూటమి ప్రభుత్వం. అదేవిధంగా ఈ విషయం బయటికి రావడంతో ఇంతకుముందు డ్వాక్రా గ్రూప్లో లేని వారు కూడా కొత్తగా యూనిట్స్లను మరియు సంఘాలను ఏర్పాటు చేసుకునే పనిలో అయితే పడ్డారు. సో ఈ యొక్క మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేసిన మొదట డ్వాక్రా మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ రావడంతో ఇక మొదట మన డ్వాక్రా మహిళలకి ప్రాధాన్యత ఇస్తానడంలో మరో ఆలోచన అయితే లేదు. సో గత 2014 సంవత్సరంలో చూసుకున్నట్లయితే పసుపు కుంకుమ కానివ్వచ్చు, లేక డ్వాక్రా రుణాలు కావచ్చు, ఇతర చిన్న తరహా కుటీర పరిశ్రమలకు సబ్సిడీ ద్వారా లోన్లను కూడా భారీగా మంజూరు చేసినట్లు తెలుస్తోంది. సో అదే కాకుండా డ్వాక్రా మహిళలకు ఫ్రీ మొబైల్ని కూడా ఈ యొక్క ఫోన్లు కూడా ఇచ్చే సమయానికి ఎన్నికలు రావడంతో వైసీపీ ప్రభుత్వాన్ని చేపట్టడంతో ఈ పథకం అనేది రద్దు అవ్వడం జరిగింది. సో ఏమైనా చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా మహిళల పక్షపాతి అనడంలో వేరే ఆలోచన అయితే ఉండదు. సో కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు మొదట పథకాలు ఇవ్వాలని చూస్తున్నట్లు సమాచారం రావడంతో కొత్తగా డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసుకోవడంలో మహిళలు సిద్ధమవుతున్నారు. అదేవిధంగా చాలామంది 2025 ఆర్థిక సంవత్సరంలో 18 సంవత్సరాలు నిండిన వారు కూడా పథకాలకు అర్హులవుతున్నారు. కాబట్టి వారు కూడా డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసుకోవడంలో సిద్ధమవుతున్నారు. సో దీని ద్వారా చూస్తే వచ్చే 2025-26 ఆర్థిక సంవత్సరంలో డ్వాక్రా సంఘాల గ్రూపులు పెద్ద మొత్తంలో పెరిగే ఆస్కారం ఉన్నట్లు తెలుస్తోంది. సో దీనికి తోడు ప్రభుత్వం ఇస్తున్న డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు కూడా ముఖ్యమైన కారణంగా చూసుకోవచ్చు. సో ప్రభుత్వం ఇచ్చే ఏ పథకం అయినా అమలు చేసేటప్పుడు మొదట డ్వాక్రా సంఘాల మహిళలకు మొదట ప్రాధాన్యత పొందే అవకాశం అయితే కనిపిస్తోంది. సో కాబట్టి డ్వాక్రా సంఘాలలో ఎవరైతే ఏర్పాటు చేసుకోవాలి అనుకుంటున్నారో వారు తప్పనిసరిగా ఈ యొక్క అర్హతలు అయితే కలిగి ఉండాలి. వాటిలో మొదట అర్హతలను చూసినట్లయితే ఏపీ రాష్ట్రంలో నివాసమై ఉండాలి. అదేవిధంగా మన రాష్ట్రంలో నివాసం ఉంటున్నట్లు ఈ యొక్క ఆధారిత ధృవపత్రం అంటే ఆధార్ కార్డు కానివ్వండి, మరో ఏదైనా
ప్రామాణికమైన ధ్రువపత్రం ఖచ్చితంగా కలిగి ఉండాలి. అదేవిధంగా కనీసం 10 మంది నుండి ఒక సంఘంలో ఉండే విధంగా గ్రూప్ అనేది ఏర్పాటు అనేది చేసుకోవాలి. సో, ఒక్కొక్క గ్రూప్‌లో ఉండే మహిళకు బ్యాంక్ బుక్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి. అదేవిధంగా ఈ యొక్క బ్యాంక్ అకౌంట్‌కి ఎన్‌పిసిఐ లింక్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఈ ఎన్‌పిసిఐ లింక్ అంటే ఏమి లేదండి. అకౌంట్ బుక్‌కి ఆధార్ కార్డ్ లింక్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి. అదేవిధంగా డ్వాక్రా గ్రూప్ ప్రభుత్వం ఆమోదించిన తరువాత వారికి ప్రభుత్వం ద్వారా అందే ప్రతి ఒక్క అవకాశం వారే పొందే అర్హత అయితే సాధించినట్లు అవుతుంది. సో, ఎన్నికల్లో భాగంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్‌లో భాగంగా ఈ పథకాన్నైనా అమలు చేయాలంటే మొదటిగా డ్వాక్రా సంఘంలో ఉండే వారికి అమలు చేసే విధంగా కసరత్తు అయితే ప్రారంభిస్తున్నారు. అదేవిధంగా తల్లికి వందనం కానివ్వండి, అదేవిధంగా ప్రతి ఒక్క మహిళకు అర్హులైన వారికి రూ. 1,500 కానివ్వండి, అదేవిధంగా డ్వాక్రా మహిళలకు రుణాలు కానివ్వండి, సూపర్ సిక్స్‌లో పథకాన్నైనా తొందరగా వచ్చే విధంగా తొందరగా అమలయ్యే విధంగా కసరత్తు అయితే ప్రారంభిస్తున్నారు మన కూటమి ప్రభుత్వం. సో, అదేవిధంగా ఫ్రీ బస్‌ని కూడా తొందరలోనే ప్రారంభిస్తున్నట్లు తెలుస్తోంది. దీన్ని కొన్ని విధి విధానాలనైతే రూపొందిస్తున్నారు. అదేవిధంగా పక్కనున్న రాష్ట్రంలో కర్ణాటక రాష్ట్రంలో ఫ్రీ బస్ పథకాన్ని అయితే ఎత్తివేస్తున్నట్లయితే సమాచారం అయితే రావడం అయితే జరుగుతోంది. సో, దానితో పోల్చుకున్నట్లయితే మన రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకునే ఆలోచనలు అయితే ఉన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా సమాచారం ఫ్రీ బస్సు సమాచారంతో చూసినట్లయితే ఈ యొక్క ఆడవారికి కఠినమైన రూల్స్ అయితే తీసుకొచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఫ్రీ బస్ పథకంలో ఫ్రీగా లేకుండా అర్ధం 50% సబ్సిడీ అయితే అయినా సరే వారికి టికెట్‌ను అయితే కేటాయించి పథకాన్ని అయితే రన్ చేసే విధంగా కసరత్తు అయితే ప్రారంభించినట్టు తెలుస్తోంది. సో, దీని గురించి పూర్తి సమాచారం అయితే రావాల్సి ఉందండి. సో, ఈ వీడియోకు సంబంధించి చిన్న డౌట్ ఉన్న వెంటనే కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి. అదేవిధంగా మన ఏపీ రాష్ట్ర వ్యాప్తానికి సంబంధించి సూపర్ సిక్స్‌లో భాగంగా డౌట్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి. వెంటనే మీకు కామెంట్ ద్వారా అయితే సమాధానం తెలియజేస్తాను. సో, ఏపీ రాష్ట్రానికి సంబంధించి స్కూల్‌కి సంబంధించి చిన్న అప్డేట్ వచ్చిన వెంటనే ముందే మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.